హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అచ్చమైన కడప వాళ్ళు ఎగ్ కర్రీ ఎలా చేస్తారో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటక్క నాన్ వెజ్ తినుకోకుండా ఈరోజు సండే కదా అంటారా? కానీ చికెన్కున్న పోషకాహారం కన్నా ఎగ్గు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి, చాలా బలాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే ఈరోజు మా ఇంట్లో కోడిగుడ్ల కూర చేస్తున్నాను. ఈ కోడిగుడ్ల కూర ఎలా చేయాలో మీ అందరికీ షేర్ చేసుకుంటాను. వచ్చేయండి. గుడ్లు ఇలా కడుక్కొని ఉడకబెట్టేసుకొని సపరేట్గా పెట్టేసుకోవాలన్నమాట. బాగా కడుక్కొని ఇలా గ్యాస్ మీద పెట్టేసి ఉడికించేసుకోవాలి. దాంట్లోనే చిటిక సాల్ట్ వేసామంటే టేస్ట్ బాగుంటుంది, చప్పగా అనిపించకుండా తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇదో పక్కన ఒక చిన్న బౌల్ పెట్టుకొని దాంట్లో మసాలా అంతా బాగా రోస్ట్ అయ్యేలా ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఆలోపు గుడ్లు కూడా రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్, ఓకేనా? పోపు గింజలు, ఆయిల్ బాగా ఇదయ్యాక పోపు గింజలు, అలాగే ఫ్రెష్ కరివేపాకు ఫ్రెండ్స్, ముక్కలు, ఇవన్నీ వేపేసుకోవాలి. మరీ మాన్నక్కర్లేదండి. కూరలోకి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేసుకుంటే చాలు. దాంట్లోనే శనగకాయ పప్పులు మెత్తగా పౌడర్ చేసి వేస్తానండి. కోడిగుడ్ల కూరలోకి ఇలా వేసామంటే చాలా బాగుంటుంది, చిక్కగా వస్తుంది, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగో ఇలా మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి చిటికెడు పసుపు వేసుకోవాలి, రుచి సరిపడంత కారం. మేము కడప వాళ్ళం కొంచెం ఎక్కువగా తింటాం, మీరైతే కొంచెం మీ టేస్ట్ అయినట్టు వేసుకోండి. ఈ కోడిగుడ్ల కూర కొంచెం కారంగా కొంచెం చిక్కుగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే మా వంటల్లో కూడా కంటెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేస్తే కదా. నేనైతే సెమిసిన్నర కారం వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం ఎక్కువగా తింటారు కాబట్టి. కొంచెం గరం మసాలా యాడ్ చేశాను, ధనియాల పొడి వచ్చేసి 1 చెంచా యాడ్ చేస్తారు ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర పౌడర్, ఇవి కూడా వేసి ఇక మంచిగా కలబెట్టుకోవాలి. బాగా మంచి కలర్తో వేగింది కదా. ఇప్పుడు వచ్చేసి టమాటా గుజ్జు యాడ్ చేసుకోవాలి. నేనైతే టమోటాకాయని ఇలా పేస్ట్లా చేశాను. మీకు పేస్ట్ ఇష్టం లేకపోతే టమోటా ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ ఒకసారి బాగా కలబెట్టేసుకోవాలి. మంచిగా కలిసింది కదా. చూడడానికి చాలా అందంగా చాలా నీట్గా ఉంది కోడిగుడ్ల కూరలోకి. ఇవన్నీ వేసిన ఒక్క వస్తువు మర్చిపోయామంటే తినడానికి అస్సలు కుదరదు ఫ్రెండ్స్. అదేంటో తెలుసా? సాల్ట్. కారం తక్కువైనా తినచ్చు, పులుపు లేకపోయినా మేనేజ్ చేయొచ్చు, కానీ పసుపు లేకపోయినా అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ సాల్ట్ లేకపోతే అస్సలు తినలేము, అది ఎవరికి సాధ్యం కాని విషయం కూడాను. ఉప్పు కారం ఎప్పుడైతే కరెక్ట్గా సరిపోతాయో ఆ వంట పర్ఫెక్ట్గా ఉన్నట్టే, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మూత పెట్టేసి 2 నిమిషాలు బాగా మగ్గలిద్దాం. కూర అయితే మంచిగా మగ్గిందండి. ఇప్పుడు మీ రుచికి తగినంత వాటర్ వేసుకోవాలి. కొంతమందికి పలుచగా ఉండాలి, కొంతమంది చిక్కగా ఉండాలి, అలా మీ టేస్ట్ తగినట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 1 గ్లాసు వాటర్ అయితే యాడ్ చేస్తాను, ఎందుకంటే ఈ మసాలాలంతా గుడ్డు బాగా ఉడకాలి కాబట్టి 1 గ్లాస్ పట్టింది. చూడండి, తిక్కుగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఒక్క మంట బాగా తెల్లదాకా మూత పెట్టేయాలి. గుడ్లు బాగా ఉడికాక ఇలా ఒలిసేసుకుంటే సరిపోతుంది. గుడ్డు అనేది బాగా ఉడకపోతే తినేటప్పుడు టేస్ట్ అస్సలు బాగుండదు ఫ్రెండ్స్. తొందరపడి దించేసుకోకుండా ఇలా మంచిగా ఉడికినప్పుడు దించేసుకోండి. అప్పుడు ఏమాత్రం గుడ్డు నెరగొట్టుకోకుండా నీట్గా ఫినిషింగ్గా ఇలా బాగా వస్తుంది. గుడ్లన్నీ బాగా ఒలిసి పెట్టానండి. ఇప్పుడు వచ్చి ఒక చిన్న కొత్త పిన్నీస్ తీసుకొని ఇలా ఎందుకు చెప్తున్నానంటే పిన్నిస్తో పెట్టడం వల్ల చూడండి
అక్కడక్కడ లేచి వచ్చి ఈ పులుసు అంతా ఈ గుడ్డులోకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే తినేటప్పుడు పులుసు అన్ని మసాలాలన్నీ పడితే ఈ గుడ్డు కూడా చప్పగా ఉండకుండా చాలా టేస్ట్ ఉంటుంది. చాలామంది చప్పగా ఉంటుందని గుడ్డు అంటే ఇష్టపడరు అస్సలు. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసామంటే ఇష్టం లేని వాళ్ళైనా సరే ఇష్టంగా తిని తీరాల్సిందే, అంత బాగుంటుంది. ఈ కోడిగుడ్ల కూర పెట్టాలనుకుంటున్నామంటే చాక్తో పెట్టామంటే కొంచెం ఎక్కువ పడి గ్యాప్లు అనేది కనిపిస్తూ ఉంటుంది నెర్రలు కొట్టి. ఇలా స్మూత్తో పెడితే అతుకులు నెరగొట్టి అస్సలు బాగుండదండి. ఇలా చెంచాతో పినిస్తో పెట్టామంటే కరెక్ట్గా వస్తుంది. తప్పకుండా అలాగే ట్రై చేయండి. ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసేసి గుడ్లన్నీ ఇలా వేసేస్తున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్లో వేసేస్తున్నాను. గుడ్డుకు అలాగే పడిపోకుండా కొంచెం ఆయిల్లో వేసి కలబెట్టామంటే నూనెలో పడుతుంది కాబట్టి పసుపు వాసన అస్సలు రాదు. ఇలా అయ్యాక గుడ్లు ఇలా కలబెడితే కలిసిపోతుంది అన్నమాట. చూడండి, బాగా మసాలా అంతా బాగా ఉడికిపోయిందండి. నూనె ఎప్పుడైతే పక్కకు తెలుస్తుందో పర్ఫెక్ట్గా అయినట్టే. ఇప్పుడే దీంట్లో కారం, ఉప్పు కానీ ఏదైనా తక్కువ అనిపిస్తే మనం చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గుడ్లన్నీ బాగా వేగాయి కదా, ఈ పులుసులో యాడ్ చేసుకోవాలి. గుడ్లు అనేటివి బాగా రోస్ట్ చేయండి. ఇంతకన్నా ఫ్రై అయితే అంతగా టేస్ట్ ఉండవు. ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు పులుసులో యాడ్ చేద్దాము. 1 by 1 తీసి పులుసులో వేసేయాలి. ఇలా మొత్తం దాంట్లో వేసేయాలి. మంట సిమ్లో పెట్టి జస్ట్ ఒక్క 2 నిమిషాలు కుక్ అయిపోయిందంటే ఈ గుడ్డులోకి మసాలా కూడా కొంచెం పీల్చుకుంటుంది. వాటర్ కూడా ఎగ్గులోకి వెళ్ళిపోతాయి. మనం ఘాట్లు పెట్టాం కదా. స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసి ఇంకా దింపేసుకోవడమే. మా ఇంట్లో కొత్తిమీర లేక నేను కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు లేక కొత్తిమీర ఉన్న వాళ్ళు కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయిందండి. నూనె ఎప్పుడైతే ఇలా తేలుతుందో కూర రెడీ అయిపోయినట్టే. సూపర్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తింటుంటే ఇంకా తినాలనిపించేట్లు ఉండాలి. కడప రెసిపీలో ఇదొకటి ఫేమస్ అండి. చాలా బాగుంటుంది కోడిగుడ్ల కూర. సింపుల్ రెసిపీ, అలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. సూపర్.